అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రామరెడ్డి అన్న. రామరెడ్డి. ఎక్కడ ఉండేది మీరు? డీడీ కాలనీ ఉంటాను. ఓ ఇదే ఈ ఏరియా. ఓకే. అంటే ఇది అంబర్పేట కింద వస్తుంది కదా? బాగంబర్పేట కింద. అన్న ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో మేము కొంత సర్వే చేస్తున్నాం. ఈసారి 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి ఇక్కడ మనకి, ఇది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇక పవన్ కళ్యాణ్ కూడా మొన్ననే ఆయన దుకాణం ఓపెన్ చేసిండు. ఈ కవిత గారు కూడా బయటకు వచ్చి ఆమె కూడా ఒక పార్టీ పెట్టుకున్నది. సో 5 పార్టీలు కూడా జిహెచ్ఎంసీలో పోటీ పడతాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తుంది. సో ఒకవేళ పోటీ చేస్తే ఇక్కడ ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి తెలంగాణ ఈ జిహెచ్ఎంసీలో. మిగతావి బీఆర్ఎస్, కొన్ని కాంగ్రెస్ తీసుకున్నాయి. కానీ ఇక్కడ ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్లో సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. సో 33% రిజర్వేషన్ కూడా రాబోతుంది కాబట్టి మహిళలకు ఎక్కువ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మహిళా కార్పొరేటర్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఓటర్గా ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే ఇంకా ఈ సిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది? అన్న నేనైతే ఇక్కడ బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ధర్మం గురించి ఉంది, హిందూ ధర్మం గురించి ఉంది. నరేంద్ర మోడీ దేశంలో ఎన్నో చేస్తున్నాడు, ఆయనను చూసి మనం ఓటేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో బాంబ్ బ్లాస్టులు అయినాయి, ఎన్నో మత కలహాలు అయినాయి. ఇవన్నీ చూసినాయి. ఈ నరేంద్ర మోడీ వచ్చి ఈ 12 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. ఈ 12 సంవత్సరాలలో ఏ ఒక్క ఇష్యూస్ లేవు. అక్కడ ఏదో మన జరిగినాయి కొన్ని, కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అల్లలు జరగకుండా కాపాడిండు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రధాని చేసే పనులను చూసి, ఆయన చేసే కష్టాన్ని బట్టి మనం మన ధర్మంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఆ విధంగా ఇక్కడ మా అంబర్పేటలో, నేను బాగంబర్పేటలో ఉంటాను కాబట్టి బాగంబర్పేటలో కొడితే 100% ఇంతకుముందు బీజేపీ వచ్చింది, ఇప్పుడు కూడా బీజేపీ వస్తుందని 100% వస్తుందని నేను ఒక ఓటర్గా అనుకుంటున్నాను. బీజేపీకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మీరు అంటున్నారు, కానీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏం చేసినా అధికార పార్టీకి వేస్తే బాగుంటుంది అనేది కొంతమంది వాదన వినిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ కూడా కొంతమంది అంటున్నారు, ఇప్పుడు బీజేపీకి కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరి బీజేపీకి అంత అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు 2 పార్టీల గురించి చెప్పినారు. ఒకటి మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ఉందన్న, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కరెక్ట్ అయిన నాయకుడు లేడు, కరెక్ట్ అయిన కమిట్మెంట్ లేదు. అంబర్పేటలో కరెక్ట్ కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఇంతవరకు? ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఇల్లు తిరుగు కొంచెం సాయం చేస్తున్నారు, కొన్ని జనాలకు హెల్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఎస్ఐఆర్ గురించి అనుకుందాం. ఎస్ఐఆర్ గురించి ప్రతి బీజేపీ కార్యకర్త, ఇప్పుడు మేమే ఉన్నాం, నా ఇంటికి వచ్చి ఎస్ఐఆర్ గురించి బీజేపీ కార్యకర్త వచ్చి ఎలా చేయాలి, ఎలా నింపాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ పార్టీ వచ్చట్లేదు, ఎవ్వరు రావట్లేదు, ఓన్లీ బీజేపీ పార్టీ నుంచి వస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ ఎక్కడుందన్న? వాళ్ళు చేసిన ఎన్నో ఒకతోకలు ఏమనంటే కేసీఆర్ అంటారు. కేసీఆర్ ప్రతి ఇక్కడ వచ్చి చూడాడు కదా, లోకల్ ఉండే పరిస్థితి ఏంటో లోకల్ ప్రజలకు తెలుస్తుంది. కేసీఆర్ మంచోడు ఉండొచ్చు, కానీ లోకల్ ఇక్కడ ఉన్న, ఇప్పుడు నేనున్న డీడీ గన్లో ఏం జరిగేది కేసీఆర్ తెలియదు కదా. బాగంబర్పేట ఉంది, బాగంబర్పేటలో ఏం జరిగేది కేసీఆర్కి తెలియదు. సో లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి లోకల్లో ఏ లీడర్ అయితే మంచిగా ఉంటాడు, ఏ పార్టీ అయితే మంచిగా ఉంటుంది అని చూసి ప్రజలు ఓటేస్తున్నారు. ఇప్పుడు అటువంటి లీడర్లు బీజేపీలో ఉన్నారు, వేరే పార్టీలో లేరు ఇక్కడ మీ ఏరియాలో. ఇప్పుడు మనం నేను బాగంబర్పేటలో ఉన్నాను కాబట్టి బాగంబర్పేట గురించి మాట్లాడితే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు బీజేపీ నుంచి కొంతమంది టీఆర్ఎస్లో వెళ్ళారు, కొంతమంది అక్కడ ఉన్నారు. కానీ గట్టిగా ఉందంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, 100% బీజేపీ ఉంది. కాంగ్రెస్ అంటే కూడా అంత ఎక్కడ కూడా వినికిడే లేదు. అధికార పార్టీ ఉంది, మీరు అదే అంటున్నారు. అధికార పార్టీ ఉంది, కానీ ప్రజలకు రావాలి కదా. ప్రజలు ఎవరు తిరుగుతున్నారు? ఎవ్వరికి లేవు. ఇంతవరకు పింఛన్లు అన్నారు, ఏది చేయలేదు. పిల్లలకు స్కూటీలు అన్నారు, వాళ్ళ పసుపు కుంకుమ కింద డబ్బులు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏది ప్రజలకు చేరలేదు. వాళ్ళు ఎలా బస్సు ఇచ్చిండ్రు, దానివల్ల మన ఆటో కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. ఆ బస్సులో వాళ్ళు ఆడవాళ్ళు పోతున్నారు, ఆడవాళ్ళు ఎంతో మంది కొట్టుకుంటారు. సో బస్సులు ఇచ్చినా బాగుంది, మళ్ళీ ఎక్స్ట్రా బస్సులు వేయండి, వాళ్ళని ఫ్రీగా మూవ్ చేయండి. ఒకటే బస్సు నువ్వు గంటకో బస్సు పెట్టి ఒక్క బస్సులో అందరూ ఆడవాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎంతో సఫర్ అవుతున్నారు. వాళ్ళకి బస్సు పెట్టడంలో మేము కూడా కోరుకుంటున్నాం ఒక ఓటర్గా, కానీ బస్సులు ఎక్స్ట్రా పెట్టండి, దాంట్లో వాళ్ళు ఫ్రీగా వెళ్తారు. బస్సులు తగ్గించి మేము ఫ్రీగా ఇస్తున్నాం లేడీస్ కంటే, దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఆర్టీసీ ఛార్జీలు ఉడికి పెంచారు, దానివల్ల ఇప్పుడు మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడు మాలాంటి వాళ్ళతో లాగేస్తున్నారు. దానికి లేవల్ అవుతుంది వాళ్ళకు. దానిలో గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏమి లేదు. మునిగేది ఎవరు? కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. అప్పుడన్నా
రేట్ తక్కువ ఉన్నప్పుడు లేడీస్ జెంట్స్ అందరి మధ్యలో కొంచెం అదే ఏది ఇప్పుడు లేడీస్కి ఫ్రీగా ఇచ్చి జెంట్స్ దగ్గర ముందు చేస్తున్నాడు, అది ఆయన లెవెల్ చేసుకుంటున్నాడు. సో మరి ఇప్పుడు 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న, మరి ఇక్కడ మన డీలిమిటేషన్ ఇంకా స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే మొన్న 100 స్థానాలు అలా ఉంటే ఇప్పుడు దాదాపుగా 300 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది, అంటే కార్పొరేటర్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మరి 33% రిజర్వేషన్లో కూడా మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఇది నేనైతే చెప్పగలుగుతా, నరేంద్ర మోడీ పుణ్యం 33% మహిళలకు రావడం వలన జనములో ఇప్పటికీ లేడీస్ అనుకుంటున్నారు ఇదంతా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఏమీ చేయలేదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ వచ్చింది, మహిళలకు కూడా వాళ్ళకు పర్సెంటేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతారు, మినిస్టర్లు అవుతున్నారు. దీనివల్ల మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ వచ్చినాకనే మా మహిళలకు ఒక స్థానం కల్పించిండు, ఆయన వల్లనే మాకు గౌరవం వచ్చింది, మాకు ఒక మహిళలకు ఒక గుర్తింపు వచ్చింది. దీనివల్ల మా నరేంద్ర మోడీని కోరుతున్నారు తప్ప కాంగ్రెస్ ఏం చేసిందని ఎవరేం అనట్లేదు. ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఉట్టి మాటలు. అప్పుడు ఒక మహిళా మంత్రి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడు నరేంద్ర మోడీ ఆయన కేబినెట్ లో మహిళలు ఉన్నారు, ఎంతమంది మహిళలకు ఇచ్చారు? మహిళ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మహిళనే నిర్మలా సీతారామన్ ఉంది, ఆమె ఒక తెలుగు అమ్మాయి ఎంత చక్కగా చేస్తుంది, ఆర్థిక మంత్రి చేస్తుంది. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఆమె ఒక పేరు. నరేంద్ర మోడీ అంటే మహిళలకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, తర్వాతనే మనకి ఇస్తున్నాడు. దానివల్ల మనం ఒప్పుకోవాలి. కానీ మన తెలంగాణలో మరి బీజేపీకి అంత అవకాశం ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వేరు, బీజేపీ ఏమో ఇప్పటి వరకు తెలంగాణకి బడ్జెట్ ఏమి రావట్లేదని వీళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వాన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణకి ఏమి ఇచ్చారు? కొడుగు ఇది బాతుగుడ్డో ఏదో దాని గాడిద గుడ్డ అంటున్నారు. సో ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు సీఎం సార్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు ఏమి ఇయ్యలేదు. మరి ఎందుకు వస్తున్నాడు? నరేంద్ర మోడీ కలుస్తున్నాడు, తర్వాత మినిస్టర్లు కలుస్తున్నావు, క్యాబినెట్ మినిస్టర్లు కలుస్తున్నాడు. నీకు కావాల్సిన పథకాలకైనా దగ్గరకు పోయి అడుగుతున్నావు, తెచ్చుకుంటున్నావు. కానీ ఢిల్లీలోనేమో అన్ని తెచ్చుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు. దానివల్ల ఒరిగేది ఏం లేదు. రేవంత్ రెడ్డి 2 మాటలు మాట్లాడు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు, తెలంగాణలోకి వస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ నుంచి అన్ని పథకాలు వస్తున్నాయి, అన్ని డబ్బులు వస్తున్నాయి. డబ్బులు రాంది ఇక్కడ ఎన్ని పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది, రేషన్ బియ్యం ఉన్నాయి, ఇవన్నీ ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే 120 పథకాలు ఉన్నాయి. నేను ఈ మధ్యలో ఒక ఆయన చెప్పిండు, బీజేపీ లీడరు, 120 పథకాలు స్టేట్ సెంట్రల్ నుంచి స్టేట్కి వస్తున్నాయి. ఇవన్నీ పథకాలు చెప్తుంటే మేమే పరిచయం అయినాం. ఇన్ని పథకాలు కేంద్రం నుంచి వస్తుంటే ఉట్టి మాటలు వీళ్ళు చెప్పడం ఏంది అని ఒక ఓటరుగా నేనే ఆ పరిచయం అయినా. ఇన్ని నరేంద్ర మోడీ ఇస్తుంటే వీళ్ళు ఏంది ఇలా మాట్లాడుతున్నారని. కానీ మరి ఇప్పుడు అంటే బీజేపీ డైరెక్ట్గా వెళ్తే బెటరా, పవన్ కళ్యాణ్ అంటే ఇద్దరు కాంబినేషన్లో వెళ్తే బెటరా తెలంగాణ? నేను అనుకుంటున్నా నేను పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని పోవడం వల్ల మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా క్రేజ్ ఉంది, ఇక్కడ యూత్ ఉంది. యూత్ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆయనను కలుపుకొని పోవడమే బీజేపీకి ఉచితం, మంచి జరుగుతుంది. కవిత ఏమి ఎఫెక్ట్ ఉండదా? కవిత ఏముందంటే కవిత ఇలా రోడ్డు మీద తిరిగి వెళ్ళిపోవడమే. నిన్న ఆమె ఏం చేసిందని ఒక లిక్కర్ స్కామ్ చేసింది, దేశంలో ఉన్న లేడీస్ పరువే ఆమె తీసింది. ఆమెకి ఎవరు ఓటేస్తారు? ఆమెది అసలు పరిగణంలోకే తీసుకొని వేస్ట్. మన ఒక ఓటరు కూడా ఎవరు కూడా మహిళలు కూడా కవిత అంటేనే అసహించుకుంటున్నారు. ఇంకా మన లాంటి వాళ్ళం అయితే కవిత అంటే ఇంకా దూరం పెడతాం, ఇంకా ఆ పదాలు మనం అనకూడదు కాబట్టి నేను అనట్లేదు. సో మొత్తానికైతే జిహెచ్ఎంసీలో ఈసారి బీజేపీకి అవకాశం ఉంటుందంటారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిండ్రు. 3 కార్పొరేషన్లో నేను ఊహించేవారైతే 2 కార్పొరేషన్లన్నా 100% బీజేపీ గెలుస్తుంది. 100% బీజేపీ 2 కార్పొరేషన్లన్నా. 3 టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. 100% బీజేపీ 100%. చూడండి మీరు మొత్తం తిరిగిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు నేను బీజేపీలో అటు ఇటు తిరిగాను, కానీ ఇప్పటి నుంచి నేను కూడా దాంట్లో తిరిగదామని ఆలోచిస్తున్నాను. నేను కూడా బీజేపీ అంటే అంత ప్రేమ, అంత భక్తి, అంత దైవం నాకు కూడా కలుగుతుంది. అవకాశం ఇస్తారు అయితే బీజేపీకి 100% వస్తుంది. చూడండి మీరు బాగా తిరిగిపోతుంది. బీజేపీ వాళ్ళు చాలా పక్కా ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. ఈ చిన్న పార్టీలు అని కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 3 నుంచి 2 కార్పొరేషన్లు ఉన్నాయి కానీ 3 2 కైవసం చేసుకుంటారు. ఆ సత్తా బీజేపీకి ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.